అందరికీ నమస్తే అండి. ఈరోజు మీకు ఒక కొత్త రకం గడ్డి విత్తనాలు అయితే మీకు పరిచయం అయితే చేద్దాం అనుకుంటున్నాను. డైరీ ఫామ్ ఉన్న ప్రతి ఒక్కరికి ఈ గడ్డి అయితే తెలిసే ఉంటుంది. దీని అయితే మనము కోఎఫ్ఎస్ గడ్డి అని అయితే పిలవడం జరుగుతుంది. కోఎఫ్ఎస్ గడ్డి వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో ఈ వీడియోలో అయితే మీకు నేనైతే పిన్ టు పిన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి మార్కెట్లో చూసుకుంటే అయితే ఇప్పుడు డైరీ ఫీల్డ్లో మొత్తం అయితే మనకు సూపర్ నేపియర్, దశరథ గడ్డి, ఇంకా కోఎఫ్ఎస్, ఇంకా మనకి చూసుకున్నట్లయితే కొన్ని గడ్డి రకాలు అయితే ఉన్నాయి. హీరామణి అని దేశీ వెరైటీ, అలా ఎన్నో అయితే గడ్డి రకాలు అయితే ఉన్నాయి. కోఎఫ్ఎస్ అయితే మనకి నీటిని చాలా తట్టుకునే శక్తి అయితే ఉంటుంది. 20 రోజులకి ఒక తడి పెట్టినా కూడా అయితే మనకి మంచిగా అయితే తట్టుకోగల శక్తి అయితే కోఎఫ్ఎస్కి అయితే చాలా బాగా అయితే ఉంది. ఇంకొక విషయం ఏంటి అంటే, మేము పర్సనల్గా ఎదురైంది అయితే మా పొలం మొత్తం కూడా కొంచెం వంపులోకి ఉన్నట్టు ఉంటుంది. ఈ పొలం మొత్తం కూడా నీటితో అయితే మునిగిపోయి ఉండే. నీటితో మునిగిపోయి ఉన్నప్పుడు ఈ యొక్క మొక్కలు అనేవి మనకి 1 ఫీట్ నుంచి 2 ఫీట్లు అయితే ఉండేది. అయితే మనము ఈ మొక్కలు కూడా మొత్తం అయితే పోతాయి, ఇంకా సొప్పు మనకి చేతికి రాదేమో అనుకున్నాము. కానీ అంత నీటి ఉధృతిని తట్టుకొని కూడా మనకి ఈ కోఎఫ్ఎస్ అయితే నిలవడం జరిగింది. మన డైరీ రైతులందరికీ తెలిసే ఉంటుంది, చలికాలంలో అయితే గడ్డి అయితే చాలా లేట్గా అయితే మొలవడం జరుగుతుంది. ఎన్నిసార్లు యూరియాలు వేసుకున్నా, ఎన్నిసార్లు ఎరువులు వేసుకున్నా కూడా కానీ మనకైతే చేతికి వచ్చేసరికి చాలా లేట్ అయితే అవుతూ ఉంటుంది. కానీ నేను పర్టికులర్గా ఎండాకాలంలో కోఎఫ్ఎస్ గురించి చెప్పాలి అనుకుంటే, ఎండాకాలంలో మనం ఫస్ట్ కటింగ్ చేసిన వెంటనే 25 రోజులకి మళ్ళీ మనకి కోయడానికి రెడీగా ఉంటుంది. ఇంకొక విషయం ఏంటి అంటే, దీని గొప్పతనం ఏంటి అంటే, ఫస్ట్ మనం సొప్ప ఎప్పుడైతే అలుక్కుంటామో అప్పుడు ఒక్క కర్రనే ఉంటుంది. తర్వాత రెండో కోత, మూడో కోత వరకు సెట్ అయిపోతుంది. మొత్తం కిందికి వెళ్ళి అయితే గంటలుగా అయితే ఎక్కువ ఉత్పత్తి అనేది మనకైతే ఉంటుంది. సేమ్ సూపర్ నేపియర్ ఎలా వస్తుందో ఇదైతే అలా రావడం జరుగుతుంది. అంటే అంత లావు కాకపోయినా అంత కొంచెం సన్నగానే ఉంటుంది, కానీ గంటలు అయితే అధికంగా రావడం జరుగుతుంది.